सुग्रीवश्चैभीषश्चैवरान् तारासतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं माता रामो मत्पिता रामचन्द्रः भ्राता रामो मत्सखा रामचन्द्रः सर्वस्य मे रामचन्द्रो दयालुः नान्यं जाने नैव जाने न जाने सीतारामचन्द्रस्वामी चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम्। ఈరోజు అధ్యాత్మ రామాయణం ప్రవచనంలో భాగంగా నిన్నటి రోజున మనము పరశురాముని యొక్క ధనస్సుతో పాటుగా విష్ణు ధనస్సుతో పాటుగా ఆయన యొక్క శక్తి అంతా కూడా రాముడు తీసుకోవడం, పరశురాముని యొక్క పుణ్య రాశులంతా కూడా ఆ ధనస్సు ఎక్కువ పెట్టి ధ్వంసం చేయడం, తర్వాత రామ లక్ష్మణ భరతశత్రుఘ్నులు అందరూ కూడా అయోధ్య నగరానికి రావడం, అక్కడ 12 సంవత్సరాలు జీవించడం, ఆ తదుపరి భరతుని యొక్క మేనమామైనటువంటి యథాజిత్తు భరతశత్రుఘ్నులను తన వెంట తీసుకొని పోయేటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంత కూడా నేను చెప్పుకోవడం జరిగింది. ఈరోజు అయోధ్యాకాండ ఆరంభం. శ్రీ మహాదేవ ఉవాచ ఏకదా సుఖమాసీనం రామం స్వాంతఃపురాజినే సర్వోపాకరణ సంపన్నం రత్నసింహాసనే స్థితం నీలోత్పలదలశ్యామం కౌస్తుభాముక్తకంధరం సీతయా రత్నదండేన చామరేణాథ వీతం. మహాదేవుడు ఆ పరమేశ్వరి అమ్మవారికి మహాదేవుడు చెప్తా ఉన్నాడు, ఓ ఉమాదేవి, ఒకరోజు సర్వాలంకార భూషితుడైనటువంటి రామచంద్రుడు తన అంతఃపురములోని సింహాసనముపై సుఖముగా కూర్చుని ఉండగా ఆ సమయమున నల్ల కలువ వంటి నీలవర్ణ శోభితుడు మెడలో కాంతులీరుచున్న కౌస్తుభమణి ధరించిన వాడునకు శ్రీరామచంద్రునకు సీతాదేవి రత్నములు పొదిగిన దండలు గల చామరముతో వీచుచూ ఉండగా, సేవ చేయుచూ ఉండగా అతడు ఆదరపూర్వకముగా తాంబూల చర్మనాదులతో సీతను ఆనందింపచేయుచూ ఉండగా ఆ సమయమున అతను దర్శించుటకు దేవర్షి నారదుడు నారద మహాముని ఆకాశం నుండి రాముడు ఉన్న చోటుకి దిగి వచ్చినాడట. శుద్ధ స్ఫటికమణి వలె, శరత్కాల చంద్రుని వలె నిర్మలమైన వాడు, దివ్యమూర్తియు దివ్య దృష్టి గల నారద మహర్షి అనుకోని విధముగా అతడికి విచ్చేసెను. శ్రీరామచంద్రుడు అతని చూసి తటారున లేచి నిలబడి సీతా సమేతుడై సంతోషముతో అంజలి ఘటించి భక్తిపూర్వకముగా సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించినాట. సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి. ఆ విధంగా రాముడు పరమ ప్రీతితో నారదునితో ఈ విధంగా అంటున్నాడు, శ్రేష్ఠ, మా వంటి విషయాసక్తులైన, ఎంత అద్భుతంగా తెలిసిన వాడినప్పటికీ కూడా ఎలా అంటున్నారు చూడండి. ఉవాచం నారదం ప్రీత్యా నారదం రామ ప్రీత్యా పరమయాయుతః సంసారిణాం మునిశ్రేష్ఠాం దుర్లభం తవ దర్శనం అస్మాకం విషయాసక్తచేతసాం నితరాం. ఓ మునిశ్రేష్ఠ,
శ్రేష్ఠ, మా వంటి విషయాసక్తులైన సంసారులైన మానవులకు మీ దర్శనము చాలా దుర్లభమైనటువంటి. పుణ్యోదయం చేతనే సాంసారిక జనులకు సత్సాంగత్యం లభించును కదా. ఇవన్నీ మాటలు రాముడు ఉన్నప్పటికీ ఇవన్నీ వరకు వర్తిస్తాయి, మనబోటి వారికి వర్తిస్తాయి. అంటే మన యొక్క సహజమైన మానవుల యొక్క భావం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాముడు ప్రవర్తిస్తూ అంటే మనం రాజు అయినప్పటికీ కూడా, క్షత్రియుడు రాజు అయినప్పటికీ కూడా, మహారాజు చక్రవర్తి అయినప్పటికీ కూడా మహర్షుల యందు, దేవతల యందు, గురువుల యందు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనకు అన్ని తెలుసు. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సాంసారికులకు సత్సాంగత్యమే కదా, సత్సాంగత్యం లభించును కదా. పుణ్యోదయం వల్ల అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్సాంగత్యం లభించదు. అలాగే నేడు మా పూర్వజన్మ పుణ్య ఫలితముగా మాకు మీ దర్శన భాగ్యం కలిగినది. కావున ఓ మునీశ్వర, నేడు మీ దర్శనం చే నేను కృతార్థుడనైతే ఇప్పుడు మీకే నేను ఏమి కార్యం చేయగలను, ఏమి సేవ చేయగలను ఆజ్ఞాపించండి, దాన్ని ఇప్పుడే నెరవేర్చను. అంతటా నారదుడు భక్తవచ్చుడు నా రామునితో ఇలా అంటున్నాడు. రామా, నీవు సామాన్యుల కలిగి నన్నెలా మోహింప చేయి చూచుతున్నావు. ఓ ప్రభు, నేను సంసారిని చెప్పుకుంటుని అని చెప్పుకుంటున్నావు. నీవు ఈ మాట నిజమే సుమా. ఎలా అయినా ఎందుకంటే సంసార్య విధి ప్రోక్తం సత్యమే తత్వయా విభో జగతామాదిభూతాయ సామాయ గృహిణీ తవ తత్సన్నిగా విషయాధ్యాయంతే తస్యాం బ్రహ్మాదయ ప్రజా తద్ ఆశ్రయా